హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో ఒకరు మనకి కామెంట్ పెట్టడం జరిగింది. ఏంటి ఆ కామెంట్ అంటే, నెల్లూరు జైల్లో ఎరపని శంకరు ఆగస్టు 15 సందర్భంగా జెండా వందనం చేసేటప్పుడు అక్కడికెళ్ళి స్వతంత్రానికి వ్యతిరేకంగా, స్వతంత్ర దినోత్సవానికి వ్యతిరేకంగా బూటకపు స్వతంత్రం నిజమైన స్వతంత్రం కాదు అని చెప్పి వీళ్ళు నినాదాలు ఇయటం జరిగింది. ఈ సందర్భంగా ఒక వ్యక్తి కామెంట్ పెడుతూ వీళ్ళకి దేశభక్తి లేదా? వీళ్ళు జాతీయ గీతాన్ని గౌరవించటం లేదా? అని కామెంట్ పెట్టడం జరిగింది. అంటే వీళ్ళు దేశభక్తులు కాదు. వీళ్ళకి జాతీయ గీతం పట్ల గౌరవం లేదు అని చెప్పి కామెంట్ పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఇరపని శంకర్ తోటి ఇదే సందర్భంగా మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడిన విషయాలు కూడా మీ ముందు పెడతాం ఈ సందర్భంగా. నిజమైన దేశభక్తులు ఎవరన్నా ఉండారు అనంటే ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం, ఈ దేశానికి నిజమైన స్వతంత్రం కోసం పోరాడుతూ ప్రాణాలు అర్పిస్తున్నటువంటి ఈ రోజు కూడా కొండపల్లి సీతారామయ్యకి సంబంధించినటువంటి పార్టీకి చెందినటువంటి వ్యక్తులు మాత్రమే. ఈ దేశంలో ఈ దేశ భవిష్యత్తు కోసం తెగించి పోరాడుతుంది, ప్రాణార్పణ చేస్తుంది కూడా వాళ్ళే. అంటే ఎవరు దేశభక్తులు? అంటే నిజమైన దేశభక్తులు ఖచ్చితంగా వీళ్ళేనండి. నిజమైన స్వతంత్రం కావాలి దేశానికని తపన పడుతున్నారు, ఆవేదన చెందుతున్నారు, ఆందోళన చేస్తున్నారు, ప్రజల్ని చైతన్యవంతులను చేస్తున్నారు. కాబట్టి నిరంతరం ఈ దేశం గురించి ఆలోచిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉండారు అంటే వీళ్ళే. కనుక దేశభక్తులు ఎవరు అనంటే ఖచ్చితంగా వీళ్ళే అని చెప్పవలసి వస్తుంది. 2, జాతీయ గీతం పట్ల గౌరవం లేదా? అసలు స్వతంత్రమే బూటకపు స్వతంత్రం అయితే, ఆ బూటకపు స్వతంత్రపు సందర్భంగా పాడే పాటలు నిజమైన స్వతంత్రానికి సంబంధించినటువంటి, ఈ దేశానికి సంబంధించిన, ఈ దేశాన్ని కీర్తిస్తూ పాడినటువంటి పాటలా? ఒకసారి జాతీయ గీతం యొక్క అర్థం మీకు తెలుసా? జాతీయ గీతం యొక్క అర్థం తెలిస్తే, నిజంగా ప్రజలకి దాని సారాంశం తెలిస్తే, దాన్నెవరు జాతీయ గీతంగా అంగీకరించరు. ఇది ఫస్ట్. ఇది ఎవరు రాశారండి? రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు. మీ అందరికీ తెలుసు. ఇది ఎప్పుడు రాశారు? 1911లో రాశారు. అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత జాతీయ గీతంగా రాయబడినటువంటిది కాదు. భారతదేశానికి బ్రిటిష్ వాడు పరిపాలిస్తున్నటువంటి కాలంలో 1911లో డిసెంబర్ 11న రాయబడినటువంటి గేయం ఈ జనగణమన. అయితే ఇది అప్పుడు రాశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ సమావేశంలో కలకట్టాలో దాదాపు డిసెంబర్ 27వ తారీఖున రవీంద్రనాథ్ ఠాగూర్ మేనగోడలు ఈ గీతాన్ని ఆలపిస్తుంది. రెండో రోజు కాంగ్రెస్ సభ రెండో రోజు ఈ గీతాన్ని ఆలపించడం జరిగింది. అయితే ఏ సందర్భంలో ఈ పాట రాయబడింది? ఏ సందర్భంలో రాయబడింది అనంటే, కింగ్ జార్జి వి అంటే బ్రిటిష్ చక్రవర్తి భారతదేశాన్ని పర్యటిస్తున్న సందర్భంగా ఈ గీతం రాయబడింది. ఇంకొకటండి, మీకు ఆ గీతం రాసేటప్పుడు రామానుజ చౌదరి గారు కూడా ఒక గీతం రాయటం జరిగింది. ఈ 2 గీతాలు కూడా కింగ్ జార్జి వీని ఉద్దేశించి ఆయనకి స్వాగతం చెబుతూ రాసినటువంటి గీతాలు. అయితే దీనికి సంబంధించి కూడా వివాదం ఉంది. ఏంటి ఆ వివాదం అంటే, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు నేను ఆయన్ని ఉద్దేశించి రాయలేదు అని చెప్పి ఇతను రాసినట్టుగా ఒక లెటరు మనకి చూపిస్తారు. రవీంద్రనాథ్ గారు రాసినట్టుగా.
అయితే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఎప్పుడు రాశారు? నిజానికండి ఆహ్, ఇతను భారతదేశం పర్యటించేటప్పుడు ఎవరు? కింగ్ జార్జి వి పర్యటించేటప్పుడు ఇది ఆలపించటం జరిగింది. ఇది ప్లస్సు రామానుజ చౌదరి గారు రాసినటువంటి గీతాన్ని గూడా ఆలపించటం జరిగింది. ఈ 2 గీతాల గురించి ఆ రోజు పేపర్‌లో రాయటం జరిగింది. ఆ గీతాల యొక్క సారాంశం విని కింగ్ జార్జి చాలా ఇన్‌స్పైర్ అవుతాడు. చాలా ఇన్‌స్పైర్ అయ్యి మాట్లాడితే దాని మీద పేపర్‌లో ఇంగ్లీష్ పేపర్‌లో కూడా ఆయన్ని కీర్తిస్తూ రాసిన పాటలుగా ఆ రోజు వార్తలో రావటం జరిగింది. కానీ రవీంద్రనాథ్ ఠాగూరు నేను ఆయన్ని ఉద్దేశించి రాయలేదు అని చెప్పింది ఎప్పుడండి? ఎప్పుడు చెప్పాడు? 1936లో. అంటే ఏంటి అర్థం? 1936 నాటికి కింగ్ జార్జి చనిపోయాడు. ఆయన లేడు. అంటే ఆయన బ్రతికున్నంత కాలం చెప్పకుండా, ఆయన చనిపోయిన తర్వాత చెబితే దాని అర్థం ఏంటి? ఆయన లేడు గాబట్టి ఏం చెప్పినా సరిపోతుంది. ఆయన ఉన్నప్పుడు ఆయన కోసం రాసి, నీ కోసం నేను రాయలేదని చెప్పే ధైర్యం ఎందుకు చేయలేదు? ఎందుకు మాట్లాడలేదు? ఇవన్నీ ఆలోచించొద్దా? రైట్. ఇంకొక మనకి ఉన్న సాంప్రదాయం మీ అందరికీ తెలుసు. ఏదన్నా ఒక స్వాగతోపన్యాసం లేదా ఎవరన్నా ప్రముఖులు వచ్చినప్పుడు వాళ్ళను ఉద్దేశించి వాళ్ళకి స్వాగతం చెప్తూ ఉపన్యాసాలు ఇయటం, కవితలు, పాటలు రాయటం, పాటలు పాడటం అనేది మనందరికీ భారతదేశంలో ఉన్న సాంప్రదాయమే గదా! మరి 1911 డిసెంబర్ నెలలో ఆయన పర్యటిస్తున్న సందర్భంలో రాసినటువంటి పాట ఆయనకి గాకపోతే ఇంకెవరిని ఉద్దేశించి రాశారు? ఎవరిని ఉద్దేశించి రాసినట్టు? పోనీ ఆయన కాదు. ఎవరిని ఉద్దేశించి రాశారో చెప్పాలి గదా! ఆన్సర్ ఉందా? 100% ఆయనకి స్వాగతం చెబుతూ రాసినటువంటి, ఆయన్ని కీర్తిస్తూ రాసినటువంటి, ఆయన గౌరవార్థం రాసినటువంటి పాటది. రైట్. సరే, అక్కడ ఏం జరిగింది పక్కన బెట్టి. అసల ఆ గీతం యొక్క సారాంశం ఏంటండి? ఆ గీతం యొక్క సారాంశం ఏంటి? ఆ గీతం 5 చరణాలండి. ఒక్క చరణమే మనం పాడుతుంది. ఈరోజు మనం పాడుతుంది ఒక్క చరణమే. 5 చరణాలది యాక్చువల్‌గా. ఆ ఒక్క చరణంలో ఉన్న విషయం ఏంటి? భారతీయుల మనస్సులని, భారత ప్రజల మనస్సుల్ని పరిపాలిస్తున్నటువంటి అధినాయకుడు. అంటే చాలా కీలకమైనండి విషయం ఇది. గుర్తుపెట్టుకోండి. మనుషుల్ని పరిపాలించటం కాదండి. మనస్సుల్ని పరిపాలిస్తున్నాడు. అంటే మానసికంగానే నిన్ను మేము రాజుగా అంగీకరిస్తున్నాము అని చెప్పటం. అంటే ఎంత లోతైనటువంటి బానిస స్వభావం ఉందో ఈ గీతంలో మీరు ఆలోచించాలి. అంటే మేము పైకి కాదండి మనస్ఫూర్తిగా అంటే మా మనస్సులని పరిపాలిస్తున్న అధినాయకుడు అనేది టోటల్ సారాంశం. అంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఆ మాట. అంటే పైకి ఆయన్ని గుర్తించటం కాదండి. అంతర్గతంగా అంటే మానసికంగానే మేము సంసిద్ధంగా ఉన్నాం. మిమ్మల్ని రాజుగా అంగీకరిస్తున్నాం. అంటే మానసిక బానిసలమి అని టోటల్‌గా అది చెబుతుంది. ఇది అంటే చాలామందికి అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, అంటే ఆ పాట తాలూకు సారాంశం ఏంటి అనేది కాసేపు పక్కన పెడితే, జనగణమన అయితే భారతీయుల్ని ఒక రకమైనటువంటి దేశభక్తి భావజాలంలోకి తీసుకెళ్తుంది. ప్రజల హృదయాల్లో ఒక దేశం పట్ల భక్తిగానే, దేశం పట్ల గౌరవమైనటువంటి గీతంగానే దాన్ని గుర్తిస్తున్నారు. కానీ ఆ గీతంలో ఉన్నటువంటి సబ్జెక్ట్ వేరండి. సబ్జెక్ట్ వేరు. సబ్జెక్ట్ ఏంటి? మీరు మాకు నాయకుడు, మా మనసులకు గూడా మా మనసుల్ని పరిపాలిస్తుంది గూడా మీరే. మీరు అధినాయకులు దానికి. అట్లానే ఈ దేశంలో అన్ని జాతులు అంటే పంజాబు, సింధు, గుజరాతు, మరాఠీ ఇది మామూలుగా ఒడిస్సా, వింధ్య పర్వతాలు, నదులు, నదులు గూడా గంగా, యమున, సముద్రాలు ఇవన్నీ గూడా నీ నామస్మరణతోటే నీ నామాన్ని స్మరించుకుంటూ నిద్రలేస్తాయి. నీ ఆశీస్సుల్ని కోరుకుంటున్నాయి. నీ ఆశీస్సులు కోరుకుంటున్నాయి. నువ్వింకా జయం చేకూరాలి. నీకింకా జయం కూరాలి. అంటే ప్రపంచమంతా జయించాలి మీరు. మీరెక్కడ అడుగుబెట్టినా మీకు విజయం చేకూరాలి. మీకు జయం, జయం అని చెప్పి
భారతదేశాన్ని సృష్టించినందుకు మేము మా అదృష్టంగా భావిస్తున్నామని చెప్పి ఈ గీతం తాలూకు సారాంశం అండి. అంటే ఇదంతా ఏం చెబుతుంది? ఏం చెబుతుంది? అంటే ఆ రోజు 11 1911లో ఆయన పర్యటనకొచ్చినప్పుడు ఆయన్ని ఉద్దేశించి 100% రాసినటువంటి గీతం. ఆ గీతాన్ని చదివినా అర్థమవుతుంది. ఇది వేరే విషయం. అంటే ఆ గీతం పట్ల మనకి ఈ రోజున్న భావం చాలా పవిత్రమైంది. చాలా గౌరవమైంది. ఆ దేశభక్తితో కూడుకున్నటువంటి భావజాలం ఉంది. అంటే దాని సబ్జెక్ట్ ఏదైనప్పటికీ. సబ్జెక్ట్‌కి భిన్నమైనటువంటి భావజాలం భారతీయుల్లో ఉంది. ఇది గౌరవించదగ్గ అంశం. దాంట్లో అనుమానం లేదు. ఇది. ఈ దేశానికి ఇప్పటికీ స్వతంత్రం రాలేదు అనేది ఇరపని శంకర్ యొక్క మెయిన్ ఉద్దేశ్యం. మీకు వాళ్ళు వాళ్ళు మాట్లాడుతూ చెప్పిన అంశం చెబుతానండి మీకు. ఈ దేశంలో మీ దగ్గర ఒక 1000 కోట్ల ఉంటే, మీరు ఇక్కడ ఏదైనా ఒక పరిశ్రమను స్థాపించాలనుకుంటే, అంత ఈజీగా మీరు పరిశ్రమను స్థాపించగలరా? స్థాపించలేరు. అదే అమెరికన్ ఎవడైనా అక్కడి నుంచి ఒక ఆర్గనైజేషన్‌తో ఇక్కడికొస్తే, వాళ్ళకి గవర్నమెంటే భూమి ఇస్తుంది. గవర్నమెంటే నీళ్ళిస్తుంది. గవర్నమెంట్ రోడ్లేస్తుంది. గవర్నమెంట్ కరెంట్ ఇస్తుంది. ఇంకా మన బ్యాంకులే వాళ్ళకి లోనులిస్తాయి. ఎలాంటి షూరిటీ లేకుండా. దీన్ని ఏమంటారు చెప్పండి? దీన్ని ఏమని అర్థం చేసుకోవాలో చెప్పండి? అంటే ఇతర దేశాల నుంచి ఎవ్వరొచ్చినా వాళ్ళకి దాసోహమని, వాళ్ళకి సేవ చేస్తూ, వాళ్ళకి దోచిపెడుతూ, కానీ ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగి, ఇక్కడ పైసా పైసా కూడేసి నువ్వేదన్నా పరిశ్రమ పెట్టాలి అనంటే ఎన్ని అడ్డంకులు, ఎన్ని రాజకీయ కారణాలు, రాజకీయ నాయకుల అడ్డంకులు, అవినీతి ఎన్ని అడ్డపడతాయండి మీకు? ఎందుకని పరిశ్రమ అంటే మన దగ్గర డబ్బు లేదా? ఇక డబ్బు పెట్టగలిగినోళ్ళు లేరా? ఉండారు. ఎందుకని పరిశ్రమలు స్థాపించలేకపోతే పెద్ద ఎత్తున? మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి. బొంబాయి దగ్గర దబోల్, దబోల్ అనేటువంటి విద్యుత్ కర్మాగారం. అది ఎప్పుడో మూలన పడిపోయింది. మూలన పడిపోతే భారత ప్రభుత్వానికి సంబంధించిన విద్యుత్ సంస్థ దాన్ని తిరిగి లైన్‌లో పెట్టటం కోసం ప్రయత్నం చేస్తూ గవర్నమెంట్‌కి అప్పీల్ చేస్తే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయలేదు. చెయ్యకపోగా అమెరికా ఎన్రాన్ కంపెనీ వాళ్ళు అప్లై చేస్తే ఎన్రాన్ కంపెనీకి పర్మిషన్ ఇచ్చారు. దాన్ని డెవలప్ చేయటానికి. ఎందుకు అలా చేశారు అనంటే అమెరికా వాళ్ళైతే మనకు పెట్టుబడులు వస్తాయని చెప్పి ఆ రోజు గవర్నమెంటు ప్రకటించింది. సరే ఇక్కడ మన విద్యుత్ సంస్థ బ్యాక్ అయింది. ఎన్రాన్ కంపెనీ వాడు ముందుకొచ్చాడు. ముందుకొస్తే దాన్ని డెవలప్ చేయటానికి అవసరమైన డబ్బు స్టేట్ బ్యాంకు, కెనరా బ్యాంకు 7,000 కోట్ల రూపాయలు ఇచ్చారండి. 7,000 కోట్ల రూపాయలు ఎన్రాన్ కంపెనీకి ఇచ్చారు. వాళ్ళు ఆ డబ్బు తీసుకొని దాంట్లో 80% అమెరికన్ ఇంజినీరింగ్ సంస్థకి పంపించేశారు. టెక్నాలజీ కోసం. అంటే వాళ్ళ నుంచి టెక్నాలజీ తీసుకోవటం కోసం ఈ అమౌంట్‌లో నుంచి 80% అమెరికా పంపించేశారు. ఇక 20% ఇక్కడ కన్‌స్ట్రక్షను, అక్కడ రిపేర్‌లకి వాటికి వీటికి ఖర్చు పెట్టారు. ఈ పెడుతూ దాదాపు సంవత్సరం, 2 సంవత్సరాల తర్వాత మేము దీన్ని నడపలేము అని చెప్పి చేతులెత్తేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి. అక్కడి నుంచి పెట్టుబడులు వచ్చినియా? ఈ దేశం నుంచి అమెరికాకి పెట్టుబడులు వెళ్ళినియా? ఈ సంఘటనలో 80% ఇంజినీరింగ్ కంపెనీకి అమెరికాకి ఇవ్వటం జరిగింది. కేవలం యూరోపియన్స్ లేదంటే అమెరికా వాళ్ళు మన మీద పెత్తనం జలాయిస్తున్నారు. ఇప్పటికీ నీకు స్వతంత్రం రాలేదు అని చెప్పడానికి ఇంతకంటే మరొక ఎగ్జాంపుల్ ఏమన్నా కావాలండి? మీరు చేయండి ఇక్కడ ఏదైనా ఒక పరిశ్రమ, ఒక బిజినెస్ పెట్టడానికి ప్రయత్నించండి. ఎన్ని అడ్డంకులు, ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు మీకు ఎదురవుతాయో. అదే అమెరికా కంపెనీని కాంటాక్ట్ చేయండి. ఒక కంపెనీని కాంటాక్ట్ చేయండి. ఆ కంపెనీని పిలవండి. ఆ కంపెనీ మీరు కలిసి పెట్టండి. ఇక్కడ ఎన్ని పనులు ఈజీగా అవుతాయో చూడండి. దీన్ని బట్టి మీకేమర్థం అవుతుంది? ఈ దేశానికి, ఈ దేశంలో ఉన్న ప్రజలకి నిజమైన స్వతంత్రం ఉందా? ఈ దేశాన్ని ఇప్పటికీ ఇతర దేశాలే పరిపాలిస్తున్నాయా? ఆలోచించండి ఫ్రెండ్స్. అట్లా అంటే నిజమైన దేశభక్తి, ఈ దేశానికి నిజమైన స్వతంత్రాన్ని కోరుకోవటం
దేశభక్తి అవుతుందా కాదా? ఈ దేశానికి వచ్చింది బూటకపు స్వతంత్రం. కానీ నిజమైన స్వతంత్రం కావాలి ఈ దేశ ప్రజలకి. ఈ దేశ ప్రజలు స్వేచ్ఛా స్వతంత్రాలతో ఇక్కడ ఎదగటానికి అవకాశం ఉండాలి. అందుకు అవసరమైన స్వేచ్ఛ కావాలి అని కోరుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళు నిజమైన దేశభక్తులు. ఏ దేశం యొక్క పెత్తనం మన మీద అవసరం లేదు. మనం స్వతంత్రంగా ఎదగగలం అని ఖచ్చితంగా మాట్లాడుతున్న వాళ్ళు వాళ్ళు. కానీ వాళ్ళు నిజమైన దేశభక్తులు వాళ్ళే. జాతీయ గీతం అనంటే ఖచ్చితంగా అంటే ఆ జాతీయ గీతం అనేది ప్రజల్లో గౌరవం ఉంది. ఆ గీతానికి అనుమానం లేదు దాంట్లో. నిజానికి ఆ గీతం ఈ దేశానికి సంబంధించింది కాదు. బ్రిటిష్ వాళ్ళని కీర్తిస్తూ పాడినటువంటి పాట. ఈ దేశంలో రైతుల్ని కీర్తించాలి. ఈ దేశంలో సైనికుల్ని కీర్తించాలి. ఈ దేశంలో మహిళల్ని కీర్తించాలి. ఈ దేశ ప్రజల్ని గౌరవిస్తూ గీతాలాపన చేయాలి. అప్పుడది జాతీయ గీతం అవుతుంది. ఎవడో అధినేతని ఈ దేశానికి విధి నాయకుడు నువ్వే అని చెప్పి మాట్లాడటం అనంటే ఆ గీతం సారాంశం అంటే అది ఎట్లా జాతీయ గీతం అవుతుందండి? దాని మీద గౌరవం ఉండటం వేరు. అంటే దాని అర్థం తెలియకుండా ఆ గీతాన్ని గౌరవించటం అనేది ఒక పవిత్రమైన విషయం, గౌరవించదగ్గ విషయం. దాంట్లో అనుమానం లేదు. ప్రజలకి అపారమైన గౌరవం ఆ గీతం పట్ల ఉంది అనే దాంట్లో ఎలాంటి భిన్నాభిప్రాయం లేదండి. దాంట్లో ఉన్న సబ్జెక్ట్ మీదే మాకు భిన్నాభిప్రాయం ఉంది. దాని అంతర్గతంగా ఉన్న సబ్జెక్టు మనది కాదు. ఇది వాళ్ళు మాట్లాడుతున్నటువంటి అంశం. కనుక ఫ్రెండ్స్, మీరు అంటే మనం ఏం చేయాలంటే చైతన్యవంతులం కావాలి, అధ్యయనం చేయాలి, తెలుసుకోవాలి, చదవాలి. మీకు ఇంకా జాతీయ గీతాన్ని 1911లో రాసినప్పటికీ 1919లో కానీ ఇప్పుడు మనం పాడుతున్న గీతం ఏదైతే ఉందో ఆ ట్యూను, ఆ సంగీతం ఏదైతే ఉందో దాన్ని రూపొందించింది ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి మదనపల్లిలో బీటీ కాలేజీలో మార్గరెట్ సిస్టర్స్ అండి. ఆమె ఇంగ్లాండ్లో సంగీతం నేర్చుకొని వచ్చి బీటీ కాలేజీలో విద్యార్థులకి సంగీతం నేర్పుతున్నటువంటి ఈమె రవీంద్రనాథ్ ఠాగూర్ 1919 ఫిబ్రవరి నెలలో ఆ బీటీ కాలేజీని సందర్శిస్తాడు. ఆ సందర్భంగా ఆయన అక్కడ కవిత చెప్పినప్పుడు దానికి ఆమె సంగీతం సమకూరుస్తుంది. ఆమె ఇంగ్లీషు మహిళ. ఆ సంగీతాన్ని సమకూర్చిందే ఇప్పుడు మనం భారతదేశ ప్రజలందరూ పాడుతున్న జాతీయ గీతం. అంటే 1919లో ఆంధ్రాలో దానికి సంగీతం రూపొందించబడింది. అందుకని మదనపల్లిలో ఇప్పటికీ వాళ్ళు ఫైట్ చేస్తున్నారండి. ఏమనంటే దానికి జన్మనిచ్చింది బెంగాల్ అయితే పునర్జన్మనిచ్చింది మదనపల్లి బీటీ కాలేజీ. కాబట్టి దీన్ని ప్రభుత్వం గుర్తించాలి అని చెప్పి కూడా వాళ్ళు అడుగుతున్నారు. అంటే ఈ గీతానికి సంబంధించినటువంటి అంశం. ఈ గీతానికి సంబంధించి చాలా చరిత్ర ఉంది. అంటే మంచి సంగీతాన్ని సమకూర్చింది కూడా ఇంగ్లీష్ వాళ్ళే. మార్గరెట్ సిస్టర్స్ దానికి సంగీతాన్ని సమకూర్చడం జరిగింది. అక్కడ బీటీ కాలేజీ మదనపల్లిలో ఫేమస్ అండి. దాదాపు 100 సంవత్సరాలు దాటిపోయినటువంటి కాలేజీ ఉంది. మంచి కాలేజీ. అక్కడ చాలా అద్భుతమైన విషయం ఏంటంటే కాలేజీలో ఇప్పటికీ అంటే ఇప్పుడు జరుగుతుందో లేదో గతంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ ముగ్గురు ప్రార్థన చేసిన తర్వాతే జాతీయ గీతం పాడతారు. అది క్రిస్టియన్ కాలేజీ. కానీ అక్కడ 3 మతాలు ఖచ్చితంగా ప్రార్థన చెయ్యాలి. ఆ ప్రార్థన అయిన తర్వాత జాతీయ గీతం పాడేవాళ్ళు. అంత అద్భుతమైనటువంటి నిజంగా చూడండి, ఆ రోజుల్లో మతానికి అతీతమైనటువంటి పద్ధతుల్లో చాలా గౌరవప్రదంగా ఈరోజు పరిస్థితి ఎలా ఉంది ఆలోచించండి. ఓకే ఫ్రెండ్స్, ఏదేమైనా జాతీయ గీతాన్ని ప్రజల హృదయాల్లో గౌరవప్రదమైన స్థానం ఉన్నదనేది వాస్తవం. కానీ దాని లోపల ఉన్న సబ్జెక్టు మాత్రం ఈ దేశానికి సంబంధించి ఈ దేశాన్ని గౌరవప్రదమైనటువంటి విషయం కాదు. మేము ఇంకా బానిసలమే అని చెప్పేటువంటి మీ మానసిక బానిసలమని ప్రధానంగా చెబుతున్నటువంటి గేయం అది. ఇప్పటికీ మేము బానిసలమని చెప్తూ ప్రకటిస్తున్నటువంటి గేయం.
కనుక ఫ్రెండ్స్ దాన్ని అధ్యయనం చేసి, అవగాహన చేసుకొని, గౌరవంగా దాని పట్ల ఉండటం వేరు. ఆ అంతర్గతమైన సబ్జెక్టు గురించి ఆలోచించటం వేరు. కాబట్టి దీన్ని సరిగా అర్థం చేసుకుంటారని చెప్తూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.